హలో డాక్టర్. హలో. డాక్టర్, చాలామంది పేషెంట్స్ అండర్ ఆర్మ్‌లో ఇన్ఫెక్షన్‌తో వస్తూ ఉంటారు కదా! హైడ్రాఎడినైటిస్ సుపరేటివాతో. సో, ఇది ఎగ్జాక్ట్‌లీ ఏంటి ఈ కండిషన్? ఇట్స్ ఎ క్రానిక్ స్కిన్ కండిషన్. ఇందులో ఇన్ఫ్లమేటరీ పెయిన్ఫుల్ లంప్స్ ఇన్ అండర్ ఆర్మ్స్ అండ్ ప్రైవేట్ ఏరియాస్లో కూడా ఉంటుంది. ఇది మెయిన్లీ బికాస్ ఆఫ్ హెయిర్ ఫాలికల్ బ్లాక్ అయి ఇన్ఫ్లమేటరీ చేంజెస్ రావటం వల్ల దానికి నియర్ బై కనెక్టెడ్ ఉన్న గ్లాండ్స్ లైక్ అపోకరన్ గ్లాండ్స్ కూడా ఇన్ఫ్లమేటరీ చేంజెస్ రావడం వల్ల ఈ కండిషన్ వస్తుందన్నమాట. మరి ఈ కండిషన్‌ని ఎలా నోటీస్ చేయాలి డాక్టర్? ఇనీషియల్‌గా దీనిలో ఎలా అంటే డీప్ టెండర్ అంటే పెయిన్ఫుల్ లంప్స్ లాగా వస్తూ ఉంటాయి కదా! అది ఎవరైనా కూడా బాయిల్స్, ఫరంకల్స్ అలా అనుకుంటారు. కానీ ప్రాపర్‌గా ట్రీట్మెంట్ తీసుకోకపోతే, ప్రాపర్ డయాగ్నోస్ చేయకపోతే అది ఇన్ టైమ్ అది మళ్ళీ పస్ ఫుల్ ఫామ్ అయిపోయి, రప్చర్ అయ్యి, పస్ డ్రైనేజ్ అవ్వటము, ఇంకా లాంగ్ స్టాండింగ్ ఉండిపోతే లోపల స్కిన్ లోపలనే ట్రాక్స్ లాగా ఫామ్ అవుతాయి. 2, 3 ఓపెనింగ్స్ ఉండటం అలాగా కనపడుతుంది. ఇట్ విల్ హీల్ విత్ స్కారింగ్ అనమాట. సో రిపీటెడ్గా వస్తూ ఉంటుంది. సో దాన్ని బట్టి మనం డయాగ్నోస్ చేయొచ్చు ఇట్స్ హైడ్రాఎడినైటిస్ సుపరేటివా అని. డాక్టర్, ఈ కండిషన్ అంటే పర్టిక్యులర్‌గా మేల్స్ అండ్ ఫీమేల్స్ ఇద్దరికీ వస్తుందా? ఆర్ లైక్ పర్టిక్యులర్‌లీ ఫీమేల్స్ ఇలా ఏమన్నా ఉంటుందా? అండ్ ఏజ్ ఏదన్నా లిమిట్ ఉందా దీనికి? యూజువల్లీ ఇట్ స్టార్ట్స్ ఆఫ్టర్ ప్యూబర్టీ. 18 to 40 ఇయర్స్ మధ్యలో మనం చూడొచ్చు. మేల్స్ అండ్ ఫీమేల్స్ కూడా కనబడుతుంది, కానీ కొంచెం ఫీమేల్స్తో ఎక్కువగా చూస్తాను ఈ కండిషన్ని. అండ్ స్మోక్ చేసే వాళ్ళల్లో అండ్ ఓవర్ వెయిట్ అండ్ ఒబేసిటీ ఉన్న వాళ్ళల్లో ఎక్కువగా ఈ కండిషన్ కనపడుతుంది అనమాట. అండ్ జెనెటిక్స్ ఆల్సో ప్లే ఎ రోల్. అండ్ ఫ్యామిలీస్లో కూడా రన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. డాక్టర్, ఇది కంటేజియసా? నో, ఇది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ కాదు. సో మరి ఈ కండిషన్ ట్రిగ్గర్ ఎలా అవుతుంది? It usually triggers by friction due to tight clothing, sweat, heat, దాంతో పాటు స్మోకింగ్, ఒబేసిటీ, హార్మోనల్ చేంజెస్, స్ట్రెస్. అంటే అది పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ ఉంటుందన్నమాట, వాళ్ళకి ఏ కాజ్ వల్ల ఇది ట్రిగర్ అయిందని. డాక్టర్, ఈ కండిషన్ని ఎలా డయాగ్నోస్ చేస్తారు? ఈ కండిషన్ మోస్ట్లీ క్లినికల్ ఎగ్జామినేషన్తో మనం డయాగ్నోస్ చేయొచ్చు. డాక్టర్, దీనికి ఏదైనా ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయా? ఎస్. ఇది క్రానిక్ కండిషన్ కాబట్టి మెయిన్ మన గోల్ ఏముంటుందంటే పెయిన్ తగ్గాలి, ఫ్లేరప్స్ అవ్వకూడదు, అండ్ స్కారింగ్ పడకూడదు, సర్జరీ వరకు వెళ్ళకూడదు అన్న మెయిన్ మోటోతోనే మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాము. అండ్ ట్రీట్మెంట్ డిపెండ్స్ ఆన్ స్టేజ్ ఆఫ్ ద కండిషన్. దానిలో టాపికల్ ట్రీట్మెంట్తో పాటు ఓరల్ మెడికేషన్ అండ్ అడ్వాన్స్డ్ కేసెస్లో సర్జరీ కూడా అవసరం పడే ఛాన్సెస్ ఉంటుంది. దీనిలో మెయిన్ ఏంటంటే ఫస్ట్ ఇనీషియల్ స్టేజెస్లో కనుక మనం నోటీస్ చేయగలిగితే మెయిన్ కాజిటివ్ ఫ్యాక్టర్ దీనికి ఎయిర్ ఫాలికల్ అబ్స్ట్రక్షన్ కాబట్టి మనం ఎయిర్ ఫాలికల్ బ్లాకేజ్ కాబట్టి మనం లేజర్ హెయిర్ రిడక్షన్ చేయడం ద్వారా దీని ఫ్లేరప్స్ని తగ్గించవచ్చు. ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ ప్రివెంటివ్ మెజర్. ఈ కండిషన్కి లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే ఏమైనా హెల్ప్ అవుతుందా డాక్టర్? ఎస్, లైఫ్ స్టైల్ చేంజెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ కండిషన్. లైక్ స్మోకింగ్ ఆపేసేయాలి అండ్ లూజ్ క్లోత్స్ వేసుకోవాలి, ఎందుకంటే ఫ్రిక్షన్ అవాయిడ్ చేయాలి కాబట్టి. దాంతోపాటు ఎఫెక్టెడ్ ఏరియాలో రిపీటెడ్గా షేవింగ్ చేయకూడదు. సో లైఫ్ స్టైల్ చేంజెస్తో పాటు డెఫినెట్గా మెడికల్ ట్రీట్మెంట్ కూడా తీసుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటాయి. డాక్టర్, డెర్మటాలజిస్ట్ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి? రిపీటెడ్గా పెయిన్ఫుల్ లంప్స్ అండర్ ఆర్మ్స్లో కానీ ప్రైవేట్ ఏరియాస్లో కానీ వస్తున్నాయంటే డెఫినెట్గా ఇమ్మీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. ఎందుకంటే చాలాసార్లు బాయిలే కదా అని చెప్పి లైట్ తీసుకుంటూ ఉంటారు. సో అలా కాకుండా రిపీటెడ్గా వస్తున్నాయి, పెయిన్ఫుల్ ఉన్నాయంటే ఇమ్మీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేసినప్పుడు అది ఇంకా సివియర్ కాకముందే బెస్ట్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అండ్ స్కారింగ్ని అండ్ సర్జరీస్ని అవాయిడ్ చేయొచ్చు.